ఈ దేశానికి ముప్పు సంభవించినప్పుడు ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ కీలక పాత్ర పోషించాయని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డింపుల్ సింగ్ రాజ్ పురోహిత్ అన్నారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని శివాజీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. 1962లో చైనాకు భారత్కి జరిగిన యుద్ధంలో చైనాకు వంతగా ఉన్నది ఆనాడు కమ్యూనిస్టులు, దాని అనుబంధ సంస్థలు అన్నారు. అటువంటి వారు మాకు నీతి బోధలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పాకిస్తాన్ ఇచ్చిన పిలుపును సవాల్గా తీసుకుని ఏబీవీపీ కార్యకర్తలు లాల్ చౌక్లో జాతీయ జెండాని ఎగురవేసిన చారిత్రాత్మక ఘట్టాన్ని మర్చిపోవద్దన్నారు. హిందూ దేశంలో వందే మాత్రం పాడడం నేరమా? దీనిని ఏ విధంగా మత ప్రాతికన చూస్తారని ఆమె సూటిగా ప్రశ్నించారు. నిరంతరం విద్యార్థుల కోసం పోరాడే ఏబీవీపీని చౌకబారు రాజకీయాలు చేసే కమ్యూనిస్టు విద్యార్థి సంఘాలు విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని, సంస్కృతి గురించి మాట్లాడే నైతిక అర్హత కమ్యూనిస్టు విద్యార్థి సంఘాలకు లేదని ఈ సందర్భంగా డింపుల్ రాజ్ పురోహిత్ అన్నారు. డింపుల్ రాజ్ పురోహిత్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ స్టేట్ జాయింట్ సెక్రటరీ. మొన్న గాంధీ బొమ్మ దగ్గర ఎస్ఎఫ్ఐ వాళ్ళు ధర్నా పెట్టినప్పుడు ఒక ఎస్ఎఫ్ఐ తమ్ముడు ప్రశ్న అడగడం ఏంటంటే ఏబీవీపీ ఏం పోరాటాలు చేసిందని. ఏబీవీపీ జియో నంబర్ 77 రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో పోరాడింది. ఫీజు రియంబర్స్మెంట్ రాకుండా ఉంటే దానికోసం పోరాడింది. మీ ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఏం చేశారు, ఏం పోరాటాలు చేశారు అది చెప్పండి. ఏబీవీపీ జమ్మూ కాశ్మీర్ లాల్ చౌక్ లో మీ నక్సలైట్స్ గుండాలు ఎవరైతే ఆ నల్ల జెండా ఎగరేస్తా ఉంటే పోరాడించి తన ప్రాణాలను అర్పించి మరీ తిరంగా జెండా ఎగరేసింది. మొన్న బంగ్లాదేశ్ ఎప్పుడైతే మన 7 సిస్టర్స్, ఇండియా 7 సిస్టమ్ అస్సాం లాంటి దాన్ని లాగాలనుకుందో అప్పుడు ఏబీవీపీ అక్కడ ఫెన్సీలేసి ఆ 7 సిస్టర్స్ ని కాపాడింది. దాన్ని చలో చికెన్ నెక్ అంటూ ప్రతి ప్రాంతం నుంచి, ప్రతి ఊరి నుంచి ఏబీవీపీ కార్యకర్తలు పోయి ఆ 7 సిస్టర్స్ ని కాపాడారు. మీలాంటి నక్సలైట్స్ దొంగలు ఉస్మానియా యూనివర్సిటీలో నల్ల జెండా ఎగరేస్తా ఉంటే ఆ నల్ల జెండాని ఎగరేయకుండా తన ప్రాణాలను అర్పించి తిరంగా జెండా ఎగిరించింది. ఇంకేం చేయాలి ఏబీవీపీ? ఇన్ని పోరాటాలు చేస్తున్నట్టు కూడా ఏబీవీపీ ఏం చేస్తుందని మీరు అడుగుతున్నారు. ఆర్ఎస్ఎస్ బ్యాన్ అయిందని చెప్తున్నారు. ఆర్ఎస్ఎస్ ఎందుకు బ్యాన్ అయిందని మీకు తెలుసా? మీలాంటి గుండాలు, మీలాంటి నక్సలైట్స్ ను ఇందిరాగాంధీ రాజ్యం ఉన్నప్పుడు ఇందిరాగాంధీతో కలిసి ఎన్నో గుండాలు పనులు చేసినందుకు ఆ పని బయటికి రాకూడదని, మీరు చేసిన పనులు ఏవి బయటికి రాకూడదని ఆ సమయంలో ఇందిరాగాంధీ ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేసింది. కానీ ఆర్ఎస్ఎస్ ఎలాంటి తప్పు పని అయితే చేయలేదు. ఆర్ఎస్ఎస్ ఇప్పుడు కూడా నడుస్తుంది, ఇంకా నడుస్తుందని నేను చెప్తున్నాను. ఏబీవీపీ విద్యార్థుల్ని దేశం కోసం, దేశం గురించి కాపాడాలని, దేశం కోసం గౌరవించాలని చెప్తుంది. కానీ మీరేంది ఎస్ఎఫ్ఐ వచ్చి మీ సిపిఎం పార్టీ వాళ్ళు ఆ సెక్షువల్ హెరాస్మెంట్ గురించి నేర్పిస్తున్నారు. అదేనా మీరు నేర్చుకునేది? అదేనా మీరు పిల్లలకి నేర్పించేది, విద్యార్థులకు నేర్పించేది? మీరు నేర్చుకునే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునేది అదేనా? ఏబీవీపీ మీద ఒక్క రేప్ కేసు అనేది లేదు. మీ మీద ఎన్ని రేప్ కేసులు ఉన్నాయి మీరు చూడొచ్చు. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కావచ్చు, కేరళ యూనివర్సిటీలో కావచ్చు, పాండిచ్చేరి యూనివర్సిటీలో కావచ్చు, మా ఏబీవీపీ కార్యకర్తలు అమ్మాయిల్ని గౌరవించేంత గౌరవించే వాళ్ళు ఏ కార్యకర్త లేరని ఇప్పుడు నేను చెప్తున్నాను. మీరు విద్యార్థుల్లో కులం, మతం అని భేదం మీరు చెప్తున్నారు. కానీ ఏబీవీపీలో అయితే కులం, మతాల భేదం లేకుండా అందరం మేము కలిసి, ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా వచ్చినప్పుడు మేమంతా కలిసి నడుస్తాం, కలిసి పోరాడతాం, కలిసి తింటాం, కలిసి ఉంటున్నాం. కానీ మీలాగా కులం, మతాల భేదాలు అయితే మేము చూపించట్లేదు. మీ ఏబీవీపీ అంత, మీరు ఎస్ఎఫ్ఐ వాళ్ళు అంత పెద్ద ఆర్గనైజేషన్ అయితే మీ యొక్క 10 మంది కలిసి దాన్ని ఇంకా 15 లాగా ఎందుకు చేశారు, 20 లాగా ఎందుకు చేశారు? మేము ఏబీవీపీ అయితే ఇప్పుడు వరకు ఒకటేగా నిలుస్తున్నాం. 77 సంవత్సరాల నుంచి ఏబీవీపీ నడుస్తా ఉంటే ఏబీవీపీ ఇప్పుడే ఒక్కటే నడుస్తుంది. కానీ మీరు దాన్ని ఎస్ఎఫ్ఐని, ఏఎస్ఎఫ్ఐ, పీడిఎస్సి, తొక్క తోలు వంటి 10 ఆర్గనైజేషన్ చేసి ఏదైనా పోరాటం చేసి ఎప్పుడు కలిసి వస్తున్నారు. కానీ మీరు మీ ఏకత లేకుండా మీరు అటు మరీ డివైడ్ అయిపోయి ఉన్నారు. మీరు అంత పెద్ద ఆర్గనైజేషన్ అయితే, మీరు ఆ ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ విద్యార్థి సంస్థలు అయితే ఇప్పటి వరకు ఇండియాలో లార్జెస్ట్ ఆర్గనైజేషన్ ఎందుకు కాలేదు? ఈ ఏబీవీపీ ఇండియా లార్జెస్ట్ ఆర్గనైజేషన్ మాత్రమే కాదు, కేవలం అది ప్రపంచానికి లార్జెస్ట్ ఆర్గనైజేషన్, వరల్డ్స్ లార్జెస్ట్ ఆర్గనైజేషన్ ఏబీవీపీ. నేను ఈ ప్రెస్ మీడియా తరఫున ఇది చెప్పాలనుకుంటా, అంటే మీరు ఏబీవీపీ గురించి ఏమనుకుంటున్నారో మీరు ఒకసారి ఆలోచించి మాట్లాడండి. మీకేమైనా ఉంటే నేను ఓపెన్ డిబేట్ పెట్టుకుంటాను మీతో. మీరు రండి, మీరు ఎన్ని పోరాటాలు చేస్తారో, మేము ఎన్ని పోరాటాలు చేస్తామో అని మీకు తెలియజేస్తాం. ధన్యవాదాలు.
పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది లా అండ్ ఆర్డర్ కాపాడడానికి, ప్రజలకు శాంతి భద్రతలు ఇవ్వడానికి. పోలీసు న్యాయం వాళ్ళు నన్నేం చేస్తారా? నేనే న్యాయం, నేనే చట్టం. మైనింగ్ శివారెడ్డి. అవును బాబాయ్. కనీసం చనిపోయింది మనుషులు కూడా అనుకోలేదు కదరా. ఈశ్వరా, వజ్రాన్ని వజ్రంతో పోయాలి, ముళ్ళును ముళ్ళుతో తీయాలి. ఇక శివారెడ్డి పని పరుగులెత్తించడమే. శభాష్ ఈశ్వర, నీ మంచితనానికి ఆ దేవుడితోటి ఎప్పుడూ ఉంటుందిరా. యుద్ధం చేయరా, యుద్ధం చెయ్యి. సరుకు దగ్గర సరసం లేదురా అబ్బా, అది కావాలంటే వచ్చేసి సందు చివరకు అబ్బా. నీకు నాకు తేడానై జాస్తి చేస్తే కొస్తాన్ని వంటి సరుకు అరవకుండా అబ్బా. డ్రగ్సా? మీరంతా ఏం చేస్తున్నారు? సార్ ప్లీజ్ అండర్స్టాండ్ మీ సార్. ఇట్స్ నాట్ ఆర్డినరీ థింగ్. వీ మస్ట్ బి అరెస్ట్ దినకర్. అన్నా, తిరుపతిలో నువ్వు విమానం దిగేంతలోపు నీ సరుకు నీ కాళ్ళ దగ్గర లేకపోతే ఈ ఊరు వల్లకాడవుతుందన్నా. ఏంటి శివారెడ్డి గోలా? గుడిసెకాయలు ఒకడేడుస్తుంటే చుట్ట కాల్చుకుంటా నిప్పిస్తావా అన్నాడట వెనకటికొకడు. ఎవరు వాళ్ళు లోపల? కాస్త వాళ్ళని దూరం పెట్టు. నమస్తే శివారెడ్డి. నమస్తే శివారెడ్డి గారు.